కోడలుత్తమురాలు ఓయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు. ఆహుం ఆహుం. అప్పుడప్పుడు మిక్సీని పక్కన పెట్టేసి ఇలా రోట్లో దంచుతూ ఉండండి. రోట్లో దంచింది ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మ గారాబం. మరి బామ్మ గారాబం సెగ్మెంట్లో మనం చేస్తున్నాం హోలీగే. మరి ముందుగా హోలీగేకి కావాల్సింది ఏంటంటే మైదా పిండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ మైదా పిండి వేసిన తర్వాత కొద్దిగా మరి ఎక్కువగా కాకుండా కొంచెం సుజీ రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నీళ్లు, ఇంకా మనకి నూనె కూడా కావాలి. పసుపుని మొత్తం పిండిలో చక్కగా కలిసిపోయే వరకు కలిపిన తర్వాత నీళ్లు పోసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న ఈ హోలీగే అనే రెసిపీ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఇంకా చాలా ట్రెడిషనల్ అయిన రెసిపీ. ఎక్కువగా వాళ్ళ సైడ్ చేస్తూ ఉంటారు. అయితే మన సైడ్ కూడా ఇదే స్టైల్లో మనం చేస్తాము. బొబ్బట్లు, భక్షాలు అంటాం కదా, కానీ మనం గోధుమ పిండితో చేసుకుంటాం. వాళ్ళు మైదా పిండి అలాగే సుజీ రవ్వ కూడా యాడ్ చేశారు, కొంచెం పసుపు కూడా వేశారు కదా. ఎప్పుడు మన స్టైల్లోనే కాకుండా మన పక్క రాష్ట్రాల వాళ్ళ స్టైల్ కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. మనం బొబ్బట్ల పిండి తడుపుకునేటప్పుడు పిండిని చాలా మెత్తగా తడుపుకుంటాం కదా, ఇప్పుడు కూడా మెత్తగా తడుపుకోవాలి. అయితే పిండిని మనం ఆల్రెడీ సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత కొంచెం నూనె వేయాలి. పిండికి మొత్తం సరిపడా నూనె వేసుకోవాలి. నూనె మొత్తం పిండికి పట్టుకునేలాగా తిప్పుకున్న తర్వాత కాసేపు 20 నుండి 30 నిమిషాలు దీనికి ఇలా రెస్ట్ ఇవ్వాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పిండి లోపల పెట్టడానికి పూర్ణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం పూర్ణం చేసుకోవడానికి మనకు కావాలి శనగపప్పు. శనగపప్పుని ఆల్రెడీ నేను 1 గంట నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి ఒకే ఒక విజిల్, ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదు, లేదంటే కుక్కర్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకుంటే గనక మామూలు గిన్నెలో నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం పసుపు వేసి శనగపప్పుని బాగా మంచిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉడకబెట్టిన వెంటనే ఆ నీళ్ళన్నీ తీసేయాలి, లేకపోతే పప్పు మొత్తం వాటర్ అయిపోతుంది. కాబట్టి ఇలా సపరేట్గా వాటర్ సపరేట్ చేసుకుంటే గనక బాగా వస్తుంది. పప్పు కొంచెం ఇలా పొడిగానే ఉండాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో తురుముకున్న బెల్లంని మనం ప్యాన్లో వేసిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న మన శనగపప్పుని కూడా ఇందులో వేసేద్దాం. అయితే మన సైడు బొబ్బెట్లు, బూరెలు, భక్షాలు మీరు ఎలా అనుకుంటే అలా వాటిని చేసినప్పుడు కొంచెం తీపి ఎక్కువగా చేసుకుంటాం కదా, వీళ్ళు మటుకి కొంచెం తీపి తక్కువగా వేసుకుంటారట. కానీ మీకు వేసుకునేటప్పుడు ఎలా కావాలి, ఎంత స్వీట్నెస్ కావాలో చూసుకొని అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న బెల్లం అంతా కరిగిపోయి చక్కగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా, ఇందులో మనం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా లాక్కునే వరకు మనం కలుపుతూ ఉండాలి. అప్పుడు పూర్ణం కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం చేసుకున్న హోలీగేస్ ఉన్నాయి కదా, అవి గనక మీరు ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే గనక 2-3 రోజులైనా బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకున్నా కూడా ఏం పాడవకుండా అలాగే బాగా ఉంటాయి. మీరు ఇంట్లో భక్షాలు చేసుకున్నా సరే పూర్ణం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇదే స్టైల్లో పూర్ణం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో మనం చేసుకున్న పూర్ణంని పెట్టేసుకోవాలి.
పూర్ణం మొత్తం చల్లగా అయిపోవాలి. అలాగే మనం ఇలా చేతికి తీసుకుంటే ఇలా రౌండ్గా చేస్తే గనక మనకి ముద్దలాగా రావాలి. అలాగే ఇలా డ్రైగా కూడా ఉండాలి. మొత్తం వాటర్గా ఉందంటే గనక మనం చేసుకోవడానికి భక్ష్యాలైనా సరే హోలీగేస్ అయినా సరే సరిగ్గా రావు. అందుకే పూర్ణం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ పూర్ణం అయితే పర్ఫెక్ట్గా చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం కదా పిండి, ఇక్కడ పూర్ణం రెడీగా ఉంది. అలాగే మన హోలీగేస్ చేసుకోవడానికి పిండి కూడా రెడీగా ఉంది కదా. అయితే మనం ఏం చేయాలి అంటే ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని మనం ముందుగానే తడిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే కనుక కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న ముద్దలు అయితే సరిపోతుంది. పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా కొంచెం చిన్న సైజులో చేస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో పిండి ముద్దని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి ఎంత తీసుకుంటున్నామో అంతే పూర్ణం తీసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. పిండి ఎక్కువగా ఉండి పూర్ణం తక్కువగా ఉంటే కనుక తీపి మరీ తక్కువగా ఉంటుంది, తినడానికి చూడడానికి అంత బాగోదు. ఇప్పుడు పిండి ముద్దని లోపల పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కవర్ చేస్తున్నామో అక్కడ ఆ పార్ట్ని మనం కింద పెట్టేసి ఇలా ఒకసారి రౌండ్ చేసేసుకుంటే ఎక్కడా కూడా మనం పిండిని అతుకు పెట్టుకున్నట్టుగా కనిపించదు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం నూనె వేసుకొని ఇలా చేత్తోనే మెల్లిగా నొక్కుకోవాలి. ఇలా మనకి మధ్య మధ్యలో శనగపప్పు అక్కడక్కడ కనిపిస్తుంది కదా. శనగపప్పుని కొంతమంది మిక్సీలో వేసేసి మొత్తం పౌడర్ లాగా పేస్ట్ లాగా చేస్తారు. అలా చేయకుండా మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతుంటే చాలా బాగుంటుందండి. అందుకే ఎప్పుడు కూడా పూర్ణం చేసేటప్పుడు మిక్సీలో వేయకుండా మెత్తగానే రుబ్బుకుంటారు కాబట్టి బెల్లంతో కలిపి బాగా కలుపుతూ ఉంటే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. అక్కడక్కడ పప్పులు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నామో రెండోది కూడా అలాగే చేసుకోవాలి. కొంచెం మళ్ళీ మనం నూనె వేసుకొని ఇంకా కొంచెం పిండి తీసుకొని, అలాగే పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం కూడా మనం అంతే తీసుకోవాలి. ఫస్ట్ పిండిని ఇలా రౌండ్గా నొక్కోవాలి. తర్వాత మధ్యలో పూర్ణం పెట్టి ఇలా సమానంగా నొక్కుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ హోలీగేని ఇలా పెనం మీద వేసుకొని కొంచెం సైడ్ నుండి ఇలా లైట్గా నూనె వేసుకోవాలి. మీకు ఈ రెసిపీస్ చూస్తుంటే మీ అమ్మమ్మలు నాన్నమ్మలు గుర్తొస్తున్నారు కదా. ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి. ఇప్పుడైతే చాలామంది ఎప్పుడైనా బొబ్బలు తినాలనిపించినా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ తినాలనిపిస్తే సరే బయటికి వెళ్ళేసి కొనుక్కొని వచ్చి తినేస్తున్నారు కదా. అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇంట్లో ఎప్పుడు మనం చేసుకునే ఫుడ్ మనం చేసుకొని తింటే కనుక అది ఎప్పుడు హెల్దీ కదండి. ఒక సైడు మన హోలీగే కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలా చక్కగా కాలిందంటే మన హోలీగేలు రెడీ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనం రెండు చేసుకున్నాం కదా, మూడోది కూడా ఒకసారి చేసుకుందాం. మనం పిండి తడిపేటప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంత చక్కగా కలర్ వచ్చింది. జనరల్గా మనం భక్ష్యాలు చేసేటప్పుడు అయితే పసుపు వేయం కదా, కానీ ఇలా కొంచెం పసుపు వేయండి, చూడడానికి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం ఫస్ట్ చేసుకున్న హోలీగేని ప్లేట్లో పెట్టేద్దాం. ఇప్పుడు రెండోసారి ఒత్తుకున్న హోలీగేని పాన్ పైన వేద్దాం. మళ్ళీ కొంచెం నూనె, ఇప్పుడు ఇంతకుముందు మనం రెండు చేసుకున్నాం కదా, అలాగే సేమ్ పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి.
ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది. అలాగే ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం. ఇందులో మనం సుజీ రవ్వ వేసాం కాబట్టి కాలిన తర్వాత మన హోలీగేలు తింటుంటే లైట్గా క్రిస్పీనెస్ తగులుతూ ఉంటుందండి. అందుకే ఇందులో సుజీ రవ్వ వేసాను నేను. మీరు కూడా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సుజీ రవ్వ వేసుకోండి. సో ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా మనం వేసేద్దాం. సో మనం ఫైనల్గా చేసుకున్న హోలీగా మూడోది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేద్దాం. తరువాత ఇక్కడున్న కవర్ తీసేసి నేను అన్నీ మళ్ళీ తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా ప్లేటింగ్ చేద్దాం. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా సాఫ్ట్గా బాగున్నాయి కదా చూడడానికి. సూపర్గా వచ్చాయి కదా. ఇలా ముట్టుకొని తీసుకుంటే 3 వేళ్లతో విరిగిపోయేలాగా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుందండి. ఇందులో చక్కెర కూడా వేయలేదు, మనం ఓన్లీ బెల్లం వేసాం కదా. బెల్లం హెల్త్కి చాలా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. మరి ఈ రోజు నేను చేసిన హోలీగే రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. హోలీగే తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, సుజీ రవ్వ, పసుపు, ఉప్పు, నీళ్లు, నూనె వేసి కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో తురుముకున్న బెల్లం, ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని పూర్ణం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూర్ణంతో కలిపి రౌండ్ గా ఒత్తుకొని పెనం పైన 2 వైపులా కాల్చుకుంటే మనకి కావలసిన హోలీగే రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా, ఈ రోజు బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేసిన హోలీగేస్ ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్. మరి ఈ రోజు మీ అందరికీ సెలవు చెప్పేసి నేను ఇంకా మిగతా హోలీగేస్ కూడా చేసుకోవాలి కదా. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో సరికొత్త ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.